పల్నాడు జిల్లా రొంపిచెర్లలో ఆయిల్ దొంగల ముఠా బెంబేలెత్తిస్తోంది. ఆయిల్ దొంగల ముఠా కారులో దర్జాగా వచ్చి లారీలలో డీజిల్ దొంగలిస్తున్నారు. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై అర్ధరాత్రి పూట తిరుగుతూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. లారీ డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో లారీల నుండి డీజిల్ ని దొంగలిస్తున్నారు. తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతుండటంతో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. సీసీ కెమెరాలలో ఆయిల్ చోరీ ముఠా కదలికలు రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఆయిల్ దొంగల ముఠాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? నర్సరాపేట రొంపిచెర్లలో కొత్త రకం ఆయిల్ దొంగలకు సంబంధించినటువంటి ముఠా కదలికల్ని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ చోరీని ఒక్కసారిగా పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. కారులోనే తిరిగా అంటే కారులో యజమానులు ఏదైతే సరదాగా తిరుగుతూ ఉంటారో లారీలో ఉన్నటువంటి డీజిల్ దొంగతనం చేస్తున్నటువంటి మొత్తాన్ని గుర్తించడం జరిగింది. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై అర్ధరాత్రి పూట వీళ్ళు వరుసగా తిరుగుతూ ఆపి ఉన్న లారీలు ఏవైతే ఉంటాయో, అంటే లాంగ్ కోసం వచ్చి బిజినెస్ కోసం వచ్చేటటువంటి లారీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వరుసగా డీజిల్ దొంగతనాలకైతే ముఠా పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కూడా మార్కెట్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీ డ్రైవర్లు పూర్తిగా ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు గమనించేటటువంటి పరిస్థితులు ఉండవు. పొద్దున్నే చూసుకొని కూడా చాలా మంది లారీ డ్రైవర్లు అయితే తమ ఆయిల్ పోతున్నటువంటి నేపథ్యంలో కంప్లైంట్స్ అయితే ఇప్పటి వరకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు. కాకపోతే వరుసగా కూడా డీజిల్ మిస్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీసీటీవీ ఆధారంగా కూడా పోలీసులు అయితే వీళ్ళని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ముఠాకి సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నార్కెట్పల్లి అద్దంకి హైవే అనేది ఎప్పుడూ కూడా రష్ గా ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి వచ్చేది కానీ అదేవిధంగా ఈ గుంటూరు నుంచి వెళ్ళేటటువంటి వాహనాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ లారీలు ఆపుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద కూడా ఈ దొంగతనాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ డీజిల్ కి సంబంధించి మార్కెట్ వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారనే దానిపై కూడా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే డీజిల్ అనేది ఇల్లీగల్ గా కూడా అమ్మడానికి కూడా చర్యలు ఉంటే వాటిపైన కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ ముఠాను అయితే గుర్తించడానికి అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాయి శంకర్.